వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల కుంభకోణంలో తెర వెనుక దాగున్న తోడేళ్లను వెలుగులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో డొంకను కదిలించేందుకు సిఐడి బరిలోకి దిగనుంది. పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకొని బినామీల పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. సిఐడి విచారణలో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. దేవుడి సొత్తు ₹1 చోరీ చేసినా ఆ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలి. కానీ వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడిని కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు దగ్గరుండి మరీ రక్షించారు. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైసీపీ హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నారు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు $900 అపహరించగా అప్పట్లో వాటి విలువ 72,000గా తేల్చారు. అసలు దొరికింది 112 నోట్లని, రికార్డుల్లో 9 నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. పరకామణిలో చోరీ చేస్తూ దొరికిన రవికుమార్ అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని కొన్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులతో పాటు తమిళనాడులో త్యాగరాజ్ నగర్, నీలంగ రైల్లో ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా నిందితుడు అతని కుటుంబ సభ్యుల పేరిట తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై తదితర చోట్ల ఉన్న కోట్ల విలువైన ఆస్తులను నాడు టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, నాయకులు తమ బినామీల పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో కేసును ఆగమేఘాలపై లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పట్లో కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్పై కొందరు పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఇదే విషయాన్ని ఆయన తర్వాత విజిలెన్స్ విచారణలో చెప్పారు.